ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టూర్లో భాగంగా మొదటి రోజు మేము జడ్చర్లకు సమీపంలో ఉన్న గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తరువాత ఇక్కడి నుంచి మేము గంగాపూర్కు కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ పరుషవేదీశ్వర దేవాలయానికి బయలుదేరాము. స్థానికంగా ఈ ఆలయాన్ని మీనాంబరం అని పిలుస్తారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. గర్భాలయానికి ముందు భాగంలో మనకు ఒక భారీ నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఈ శివాలయానికి ఆనుకొనే దుందుబి వాగు ఉంటుంది. గుడికి తూర్పు దిశలో దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న ఈ వాగును పూర్వం దేవసేన నది అని పిలిచేవారట. మీనాంబరంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకున్న తరువాత మీనాంబరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవంచ అనే గ్రామానికి చేరుకున్నాము. ఈ అవంచ అనేది నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ పచ్చటి పంట పొలాల మధ్య ఉన్న ఏకదంతుడి విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఈ భారీ దైవాన్ని ఐశ్వర్య గణపతిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ విగ్రహం ఎత్తు సుమారు 25 అడుగులు, వెడల్పు 15 అడుగులు. దీనిని ఎవరు ఎప్పుడు చెక్కారు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. 11వ శతాబ్దం నాటిదని పరిశోధకుల అభిప్రాయం. లేపాక్షి బసవన్న విగ్రహం కన్నా ఇది పెద్దదిగా ఉంటుంది. ఈ భారీ వినాయకుడిని దర్శించుకోవడానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అవంచలో ఉన్న ఐశ్వర్య గణపతిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పాజీపల్లి అనే గ్రామాన్ని చేరుకున్నాము. ఈ గ్రామం నుంచి సుమారుగా 2 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనం నర్సన్నగుట్ట అనే ప్రదేశాన్ని చేరుకుంటాము. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కలదు. గుట్ట కింది భాగం వరకు మట్టి రోడ్డు, అలాగే గుట్ట కింది భాగం నుంచి గుట్ట పై వరకు సీసీ రోడ్డు ఉంది. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఇది ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఇక్కడ నరసింహస్వామి వారు ఒక బండరాయి కింద కొలువుదీరారు. ఈ ఆలయ పరిసరాలలో మాకు కొన్ని నెమళ్ళు కనిపించాయి. ఈ అప్పాజీపల్లి నుంచి నెక్స్ట్ మేము కిల్లా గన్పూర్కు బయలుదేరాము.
ఇక్కడి నుంచి కిల్లా గన్పూర్కు దాదాపు 30 కిలోమీటర్ల దూరం. మేము కిల్లా గన్పూర్ చేరుకునేసరికి సమయం సాయంత్రం 5 గంటలు. ఇక్కడ ఒక ఫోర్ట్ ఉంటుంది, అక్కడికి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మినిమం 2 అవర్స్ టైం పడుతుందని చెప్పారు. మాకు అది వీలు కాకపోవడంతో ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ వేరే ప్లేస్కి బయలుదేరాము. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది మరో వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.